స్థానిక సంస్థల సమరం నడుస్తుంది. ఇది రసవత్తరంగా కొనసాగుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో తల్లి కూతుళ్ళు సర్పంచ్ పదవికి పోటీ పడుతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. తమ్ముడే పేకాటే. సర్పంచ్ పదవి కోసం తల్లి గంగు అలాగే కూతురు సుమలత ఇద్దరు పోటీ పడుతున్నారు. కూతురు కొద్ది కాలం క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి కొద్దిగా మనస్పర్ధలు వచ్చాయి, మళ్ళీ కలిసిపోయారు. అయితే తాను ఖచ్చితంగా సర్పంచ్ పదవిలో ఉంటానని స్పష్టం చేస్తుంది. ఈ క్రమంలో గతంలో తన తండ్రి రాజ్ రెడ్డి ఏకగ్రీవ సర్పంచ్గా ఎంపికయ్యారు. తాజాగా తాను పోటీ చేస్తున్నాను, తాను ఖచ్చితంగా ఉంటాను, విత్డ్రా అయ్యే పరిస్థితి లేదంటున్నారు. కేవలం 500 ఓట్లు ఉన్నటువంటి ఈ గ్రామంలో తల్లి కూతుల పోటీ అనేది ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. వారేమంటున్నారో ఒకసారి చూద్దాం. నేను సర్పంచ్కు పోటీ చేస్తున్నా. నా మీద ముగ్గురు ఉన్నారు అని చెప్తున్నా. ఉన్నది చేసుకోము. పోటీలు ఇప్పుడు పోటీ ఉన్నారు. ఇంతకు ముందు మా ఆయన ఉన్నాడు. మేము పోటీ చేస్తున్నాము. మా ప్రజలు మా మాకే ఉన్నారు. నా పేరు పల్లపు సుమలత. మాది తిమ్మయ్యపల్లె గ్రామం, కొరుట్ల మండలం. నేను సర్పంచ్కి నామినేషన్ వేయడం జరిగింది. నేను వేశాక మా అమ్మ వేయడం జరిగింది. 5 సంవత్సరాల క్రితం మా నాన్న సర్పంచ్గా నిల్చున్నాడు. అప్పుడు మా బావ సర్పంచ్గా నిల్చుంటా అంటే వద్దు, నేనే నిల్చుంటా, నాకు ఒక అవకాశం ఇవ్వండి, తర్వాత ఏదన్నా ఉంటే మీరు నిల్చుందరు అన్నారు. కానీ ఇప్పుడు మా అమ్మ వేసింది. మళ్ళీ మాది లవ్ మ్యారేజ్ కాబట్టి కొంచెం కోపాలు ఉన్నాయి. కొంచెం తప్పుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఏం కలిసి లేము. ఈ మధ్యలోనే పిల్లలు వెళ్ళడం కానీ రావడం కానీ జరుగుతుంది. కొంచెం దగ్గరకు వస్తారు కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్ల వల్ల మళ్ళీ దూరం అవుతాం కావచ్చు. ఈ సర్పంచ్కి నన్ను నిల్చోబెట్టాలని ప్రజలను అందరినీ కోరుకుంటున్నాం. నమస్కారం. తిమ్మాయిపల్లి గ్రామం. గత 5 సంవత్సరాలుగా నేను సర్పంచ్గా పోటీ చేసిన. ఏకైకంగా ఎన్నుకున్నారు యూనియన్ మాస్గా. ఇప్పుడు చూద్దాం నా మంచితనం చూసి యూనియన్ మాసి ఏకైకంగా ఎన్నుకుంటామని అన్నారు కానీ ఇక మా బిడ్డనే పోటీకి వచ్చింది. దాంతోపాటు ఇంకో 2 వేసిర్రు. ఇప్పుడు నా చేసే అభివృద్ధికి అందరూ ఇప్పుడు కట్టుబడి ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా మనం గెలుచుడు నిజం. పోటీ ఇక 4 ఉంటుంది, పోటీ 4 ఉంటుంది కానీ యూనియన్ మాసు ఆవడం అనేది జరగదు. 100% ఇక నేను అది మాత్రం మేము చెప్పలేను అట్లా. కానీ 100% మనం గెలుచుడు పక్కా అట్లా. ఇప్పుడు కోపమేం లేదు కానీ వాళ్ళు ఇప్పుడు అట్లా ఉన్నదానికి నా దగ్గరికి ఇలా మా డాడీ మమ్మీ అని కలుపుకొని పోతే మన చూత కలుపుకొని పోయేటోళ్ళం. వాళ్ళకు ఆలోచన లేదు కాబట్టి మన చూత ఒక వేరే కట్టుబడి మీద ఉన్నాం అంతే. అంటే మనం చేసిన అభివృద్ధి గురించి మా ప్రజలందరూ కలిసి నువ్వే ఉండాలని కోరుకోడుకు మనం ఆమెని మా భార్యని పోటీలో దించిన లేడీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.